శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక రాశులు నేను చెప్తున్నటువంటి ఒక 4 రాశులేనండి. వాస్తవానికి ఏంటంటే వీరే జీరో నుండి హీరోలుగా ఎదుగుతారండి. అదృష్టం అంటే ఈ 4 రాశులదే. నాకు తెలిసి బహుశా చాలామంది నన్ను మనసులో తిట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. ఎందుకంటే ఒక మనిషిని పక్కన పెట్టుకొని ఇంకో మనిషికి గురించి పొగిడితే వాళ్ళకి ఎంతైనా బాధ అనిపిస్తుంది. కానీ అనేది ఏంటంటే నేను నా రీసెర్చ్ ఫలితం చెప్తున్నానండి. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి సీఎం అతనే అవుతాడు, నేను బల్లగుద్ది చెప్పాను, పర్ఫెక్ట్గా నేను ఆ వీడియోలు కూడా పోస్ట్ చేశానండి. 2019లో అతనే సీఎం అవుతాడని చెప్పాను. అతను ఆ వీడియో పెట్టినప్పుడు టీడీపీ పార్టీ తరఫున వాళ్ళకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాకు ఫోన్ చేసి, మీరు అలా ఎలా పెడతారండి, వీడియోలు ఎలా పెడతారు, అట్లా ఆ వీడియోని తీసేయండి, మీరు గెలుస్తారని అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతారు, గెలిచిన తర్వాత మీరు పెట్టుకోండి కానీ ఇప్పుడు తీసేయాలి ఆ వీడియో అని చెప్పేసి అన్నారు. లేదండి, నేను తీయడానికి ఉండదు, వీడియో తీసేయడానికి ఉండదండి. నా అభిప్రాయం నేను చెప్పాను. అంటే అతను గెలవడు అనేది నా సొంతంగా నా అభిప్రాయాన్ని నేను షేర్ చేశాను అంతే. అంతకుమించి దాంట్లో నేను చెప్పేది ఏం లేదండి అని చెప్పేసి నేను పెట్టేశాను. సో 2019లో అతను సీఎంగా గెలిచారు. మళ్ళీ సేమ్ ఒక 3 సంవత్సరాల క్రితం అతను గెలిచినాక ఒక 2 సంవత్సరాలకే నెక్స్ట్ సీఎం 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారే సీఎంగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారు. మళ్ళీ అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పేసి మళ్ళీ ఒక వీడియో తీశాడు. వాళ్ళ జాతక కుండలను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితుల గతులను బట్టి నేను గవ్వల ద్వారా తాళపత్ర గ్రంథాలలో చూసి నేను చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వీడియోకు దాదాపు కొన్ని వ్యూస్ చాలా ఎక్కువ పోయాయి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులలో కొంతమంది కార్యకర్తలు మళ్ళీ సేమ్ వీళ్ళు ఎలా అయితే చెప్పారో వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, మీరు అలా పెట్టడం కరెక్ట్ కాదు, మీరు ఎక్కడుంటారో మీరు చెప్పండి, మేము అక్కడికి వస్తాం, అది అని వాళ్ళు 4 మాటలు మా ఆఫీస్ వాళ్ళను కోప్పడ్డారు. లేదండి, ఎవరికి భయపడడం అవసరం లేదమ్మా, అప్పుడు జగన్ గారు గెలుస్తారని అప్పుడు పెట్టాము, ఇప్పుడు తనకు బలం ఉంది కాబట్టి తను గెలుస్తాడన్న మనం పెట్టాము. ఇద్దరికీ నేను సపోర్ట్ చేశాను. ఇద్దరికీ వాళ్ళ ఉన్నటువంటి గ్రహస్థితి కదా, అదే గ్రహస్థితి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో మళ్ళీ తనకే చెప్పేవాడిని. లేదు, ఆ వీడియో కూడా నేను లింక్ ఇచ్చాను మీకు. వీడియోలో దాదాపుగా నా వీడియోలో చూడండి, మీరు యూట్యూబ్లో ఎప్పుడైనా మీరు కొట్టి చూడండి. 2024 మనకు 2024 సంవత్సరం ఏపీ ఎలక్షన్ ఎవరు గెలుస్తారని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు దొరుకుతుందండి వీడియో. నేను 3 సంవత్సరాల క్రితమే పోస్ట్ చేశాను అది. అంటే నేను అనేది ఏంటంటే, ఇక్కడ ఏంటంటే ఒకటి ఏదైనా కూడా మనం క్లారిటీగా చెప్పినప్పుడు ఇతరుల నుండి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురవుతాయి. కానీ నా ఆలోచన ఏంటంటే, మన శాస్త్రం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగానే మనం గైడెన్స్ అనేది ఇవ్వాలి, గైడ్లైన్ అనేది ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్ళదు. అయితే నేను చాలా వరకు చెప్తూనే ఉన్నానండి. జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు నేను వాళ్ళ పార్టీ శ్రేణులలో ఒకతను నా దగ్గరికి నేమ్ కరెక్షన్కి అంటే వచ్చినప్పుడు, ఒక వివిఐపి పర్సన్ వచ్చినప్పుడు కూడా అతను నేను చెప్పాను ఏంటంటే, ఫస్ట్ రాజు బాగుంటేనే రాజ్యాధికారం బాగుంటుంది, ఉన్నటువంటి ప్రజలు బాగుంటారు, అందరూ కూడా బాగుంటారు. అతనికి గ్రహణం పట్టినట్టుగా ఉంటే తన జాతకంలో అన్నీ నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఒక రాజు ఎక్కువగా కామవాంఛతో ఉన్నాడు అనుకోండి, అతని దృష్టి అంతా ఏ అమ్మాయిని చూసినా ఎవరిని చూసినా కూడా ఆ కామవాంఛతో తన రాజ్యాధికారాన్ని వదిలేస్తారు. అలా ఆ రాజ్యం చెడిపోతుందండి మొత్తం. దానికి ఆయనకు ఆ ఆలోచన రావడానికి అతనికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి. అలాగే ఒక వ్యక్తి నష్టాలలో ఉండబోతున్నాడు, ఇది మనకు అతనికి గ్రహణం పట్టినట్టుగా ఉంది, తనకు నష్టం జరగబోతుంది అని మనం ముందే గ్రహించి నేను అతనికి చెప్పాను. ఆయనకు మనకి ఎప్పుడంటే 2019 కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఎక్కడంటే షష్టగ్రహ కూటమి,
ఆ శశగ్రహ కూటమి దాటిన తర్వాత నేను అతనికి చెప్పాను, ఇమీడియట్గా ఒక మంత్రశక్తి పేపర్ కాల్చేయాలి, నేను దాన్ని రూపొందిస్తాను, డిజైన్ చేస్తాను, మీరు రాస్తే. ఇవన్నీ పట్టించుకోడండి అతను, ఇవన్నీ పట్టించుకోడు, మనం చెప్పినా మన మాట వినరు అన్నారు. సో నేనేం చేయగలుగుతాను? నేనేం చేయలేనండి. ఏదైనా కూడా మనం చేసేదానికి ఏముండదు, వదిలేశాను అన్నట్టుగానే ఆ షష్టగ్రహ కూటమి కంప్లీట్ అయిపోయింది. ఆ మంత్రశక్తి పేపర్ కాల్చలేదు, అతను ఆ విధంగానే వెళ్ళిపోయాడు. అంటే కొన్నింటిని నమ్మక తప్పదండి, కొన్ని నమ్మాలి, నమ్మక తప్పదు. నేను చెప్పాను కదా, నమ్మక అసలు తప్పదు. నేను మనసులో చాలా బాధపడిన సంఘటనలే కానీ పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలేదండి. నిజంగా నేను చాలా బాధపడిన సంఘటనలు చాలా ఉన్నాయండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఈ వాస్తవానికి ఏంటంటే హిందూ ధర్మాన్ని కొంచెం అణచాలని చూసిన మాట 100% నిజమండి. ఇది మాత్రం నిజంగా. ఎందుకంటే నేను భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, హిందూ ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని చూసినటువంటి వాళ్ళలో ఉన్నారు వీళ్ళు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పాలకవర్గంలో కొంతమంది ఉండొచ్చు. అక్కడికి వెళ్తే అసలు ఇదివరకు తిరుమల కొండ మీదకి వెళ్ళాలనుకుంటే ఎప్పుడైనా ఏ టైంలోనైనా వెళ్తే మనకు దర్శనం టికెట్లు ఇచ్చేవారండి. ఎప్పుడు నేనైతే చాలా బాధపడ్డానండి. ఏ రోజైనా నేను ఆ కాలినడక కూడా బంద్ చేసి అక్కడ టికెట్లు ఆపేశారు. పైకి ఎక్కకుండా అన్యమత ప్రచారాలు కూడా కొనసాగించారు. తర్వాత అక్కడ మనం ఎప్పుడైనా దర్శనానికి వెళ్తే కంపార్ట్మెంట్లలో చాలా వరకు నేను చూసింది ఏంటంటే, ఆ కంపార్ట్మెంట్లో నేను ఎప్పుడైనా కూడా వివిఐపి దర్శనానికి ఎప్పుడు వెళ్ళనండి. ఆ భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను. నార్మల్ వ్యక్తి, నా దగ్గర ఏం లేదు, ఒక్క పైసా కూడా లేకుండానే నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాను. ఆ కంపార్ట్మెంట్లలో నేను మొన్న రీసెంట్గా పోతే అంటే ఒక విధంగా చెప్పాలంటే నరకం అనుభవించాను. నేను మెట్ల మార్గాన సర్వదర్శనానికని వెళ్ళి అక్కడ కూర్చుంటే కనీసం ఒక 24 గంటలండి అదే కంపార్ట్మెంట్లో 24 గంటలు మినిమం దాంట్లోనే ఉన్నానండి. దర్శనానికి లేదు అసలు ఛాన్స్ లేకుండా 24 గంటలు ఆ నైట్ కూడా దానిలో పడుకున్నాను. చాలా అసలు అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉందండి. అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు. దానిలో 24 గంటలు కూర్చోబెట్టే అవసరం ఉంది, లేవు అని చెప్పి పక్కన పెట్టి వేరే ఒకటి టైం మెయింటైన్ చేస్తే ఆ టైం ప్రకారం రావచ్చు కదా, ఎవరికి ఇబ్బంది కలగదు కదా. మహా కష్టం అనిపించిందండి, చాలా. ఎందుకంటే భగవంతుణ్ణి మనం తక్కువ అంచనా వేసేది ఉండదండి. వెంకటేశ్వర స్వామిని తను అప్పటిదప్పుడు చూపెడతాడు. నిజంగా చెప్తున్నాను, అప్పటిదప్పుడు దాని యొక్క ప్రభావం చూపెడుతూనే ఉంటారు. నాకు ఆ ఒక్క విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అది నాకు నచ్చలేదండి. నాకు నచ్చలేదని అంత ఆర్భాటంగా ఏం చెప్పాను అనుకోండి. అలా ఉండకూడదు అసలు. ఒక ఆంధ్రప్రదేశ్కు ఒక ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ తిరుపతి అనేది కూడా ప్రపంచ దేశాలను ఆదరణ పొందింది. అంత పెద్ద గొప్ప పుణ్యక్షేత్రం అండి అది. అలాంటి కాడ అసలు ఎంతో బాధ, చెప్పలేని బాధ. కానీ మనం అతన్ని తప్పుపట్టడానికైతే ఏం లేదు. కాకపోతే ఏంటంటే తన కింద ఉన్నటువంటి తనకు ఐడియాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరో అతన్ని వేరే మార్గంలోకి అంటే ఇతను మంచివాడే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడేనండి, నేను ఒప్పుకుంటాను దానికి. నేను అతని ఛానల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు 2016 ప్రాంతంలో 16-15 ప్రాంతాల్లో సాక్షి టీవీలోకి వెళ్ళినప్పుడు కూడా అతను వస్తున్నాడు అనగా అందరిని అలర్ట్ చేశారు లోపల. ఆల్రెడీ నేను దాంట్లోనే ఉన్నాను, నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. దానిలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి నేను ఒకసారి సార్ని కలవాలని అంటే కలవండి సార్ అని చెప్పి అతనితో మాట్లాడితే రమ్మని చెప్పాడు. మన గెస్ట్ సార్ అతను మన టీవీలో చేస్తాడు, గెస్ట్ ఆస్ట్రాలజర్ అంటే వచ్చి నేను లోపలికి వెళ్ళాను. సార్ నమస్తే సార్ అని చెప్పి ఇద్దరం కూర్చున్నాం. ఒక 2 మినిట్స్లో అతను ఏం చేశాడంటే 2 మినిట్సే నా దగ్గర ఉన్నాడు. నమస్తే అండి అది అని మాట్లాడు చాలా మంచిగా, అంటే ఎంత సింపుల్సిటీ అంటే అంత మంచి వ్యక్తి అండి. గురుగారికి కాఫీ తీసుకురండి, కాఫీ తీసుకొచ్చి ఇవ్వండి. ఆల్రెడీ నేను టీ కంప్లీట్ చేసుకున్నాను సార్, నాదేం లేదు, మీతో మాట్లాడదామని అంటే 2-3 మాటలు మాట్లాడండి వెళ్ళిపోయాడు. అంటే అతని వ్యక్తిత్వం నాకు మంచిగా అనిపించిందండి.
నాకంటే కొంచెం అక్కడకు వెళ్ళినప్పుడు సింపుల్ సిటీకి ఎంత మంచిగా మాట్లాడాడు. అతని మీద నేను తప్పు అనడానికి ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం, అతను వాస్తవానికి ఏంటంటే హిందూ ధర్మాన్ని అసలు నచ్చలేదో, మరి వాళ్ళ కుటుంబానికి నచ్చలేదో, కానీ వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కూడా మనం తక్కువ అంచనా చూసినటువంటి వాళ్ళు ఎప్పుడు జీవితంలో పైకి రారండి. రాజ్యాధికారం రాదు. వెంకటేశ్వర స్వామిని మనం తక్కువ అంచనా వేసి అతనికి ఏమి లేకుండా, ఆ సదుపాయాలు లేకుండా రకరకాల ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు, ఆ భగవంతుని ఇబ్బంది పెట్టేవారు అసలు ఎవరు పైకి రారు. ఇది మాత్రం నిజం, ఇది 100% చెప్తున్నాను. కాబట్టి మనం అన్ని మతాలను గౌరవించాలి. నా దగ్గరికి ముస్లిమ్స్ వస్తారు, క్రిస్టియన్స్ వస్తారు, అలా అని చెప్పేసి వాళ్ళ మతాన్ని గురించి నేను తప్పుగా మాట్లాడేది ఉండదు. వాళ్ళకి మన తెలుగు సంబంధించినటువంటి రెమెడీస్ నేను చెప్పను. అమ్మా, మీరు మీ చర్చికి వెళ్ళండి, మీరు మీ భగవంతుడిని ప్రార్థించండి, మీకు ఏ రోజైతే మంచి రోజు ఉంటుందో ఆ రోజే మీరు భగవంతుని ప్రార్థించండి అని వాళ్ళకు సంబంధించినటువంటి సాంప్రదాయాలలో మాత్రమే చెప్తాను. కానీ నీ దేవుణ్ణి పూజించండి, గణేశుని పూజించండి, విఘ్నేశ్వరుని పూజించండి ఎప్పుడు కూడా నేను చెప్పలేదండి. ఎవరి సాంప్రదాయం, ఎవరి మతాలు, ఎవరి ఆలోచనలు వాళ్ళకు తగ్గట్టుగానే ఉంటాను. కానీ మనం మీ మతాన్ని అణిచివేయాలన్న ఒక ఆలోచన ఎప్పుడు మనం పెట్టుకోకూడదు. అలా ఉన్నటువంటి వాడు మాత్రం ఖచ్చితంగా మనం పైకి వస్తాడండి, తప్పకుండా. ఇది మాత్రం నేను చెప్పేది నిజమే, 100% చెప్తున్నాను. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది, నిజంగానండి. ఇది మాత్రం డ్యామ్ షూర్. కాబట్టి తులారాశిలో పుట్టినటువంటి వారు, వృషభ రాశిలో పుట్టినవారు, సింహరాశిలో పుట్టినవారు కానీ, కుంభరాశిలో జన్మించినటువంటి వారు కానీ, ఈ 4 రాశులలో జన్మించినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులండి. మరి ప్రపంచంలో ఉన్నటువంటి ధనిక రాశులలో ఈ 4 రాశులే గొప్ప రాశులుగా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి రాశులలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మీ పేరుని 270 degrees నుండి 360 degree కోణంలో కనుక మీ పేరును మీరు మార్చుకోగలిగితే ఎంతో మంచి శుభ ఫలితాలు కూడా తప్పకుండా అందుతాయని కూడా మీకు నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.